సో RC15 మనం చేసింది, అవునవును. చరణ్ సార్ RC15 చేసాం. దానికి ముందు 3 years ముందే పాటలు అయిపోయినాయి, ఓకే. షూట్ చేశారు పాటలు. అవునా? సో అందువలన నేను మిస్ అయిపోయినా, లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలో చేసామండి. బట్ శంకర్ గారి సాంగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అయ్యో. ఆయన ఒక్కొక్క సాంగ్ ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యునో ద మేకింగ్ లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ 100%. లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఎవరు చూడనిది నేను చూపించాలి. అది మ్యూజిక్ కావచ్చు, లేదనంటే సెట్ కావచ్చు, ఏదైనా డ్రెస్సులు కావచ్చు, మేకప్ కావచ్చు, లేదంటే పాటలో స్కీమ్, ఒక స్టోరీ కావచ్చు. అవునవును. సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను. సో నేను RC15 కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే, అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం అని ఆయన నాకు ఐడియాస్ ఇస్తుంటే, నేను ఈయనకి ఆడ నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో మన బుర్ర. ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా, అవును. ఈ సాంగ్ ఇలా చేద్దాం, ఒక ఐడియాది కాదు 100 ఐడియాస్ వస్తారు, అన్ని తీసుకుని వస్తారు. మేము దాంట్లో ఏం సెట్ చేయాలా, ఎలా సెట్ చేయాలా అని చెప్పి, బట్ ఈజీ. ఓకే. అక్కడ ప్రాపర్ టెక్నీషియన్, ప్రాపర్ హార్డ్ వర్క్, టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి, వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన చెప్పి, అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి. ఎందుకంటే అంటే కొత్త తను నేర్చుకోవచ్చు, తను కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది, కమల్ హాసన్ గారితో చేసే చేయలేదు, అవకాశం మిస్ అయింది. బట్ నో ప్రాబ్లం. బట్ సినిమాలో చేయకపోయినా అవును, Manifesting India 3 యా ఖచ్చితంగా దాంట్లో చేస్తాను నమ్ముదాం. కలిసారా ఎప్పుడైనా కమల్ హాసన్ గారిని? బయట చాలా ప్లేసెస్లో కలిశాను, బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా అని చెప్పి చేసి, నేను రజనీ సార్ని కూడా చాలాసార్లు కలిశాను. బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్నీ చేయించాం. సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాం కానీ వర్క్ చేయలేదు. మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానర్లో సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా? నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దశావతారాలు ఒక సాంగ్ చేశారు, కాంతారా లాంటి కైండ్ ఆఫ్, ఆయన చేసింది దశావతారాలు అలాంటిదే ఒకటి ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి, అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది. అది మీరు చూస్తే దాంట్లో ఉంటుంది అన్ని అవతారాలు. సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి. తర్వాత మాటలు కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం. ఓకే. కన్ని పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్ని వగలు పోతున్నావే చిన్నారే, అంటే ఆపోజిట్ తన్న అంటే అలాంటి టాస్క్ అదొకటి. తర్వాత ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే, సో అలాంటి కొరియోగ్రఫీ చేయడం ఇష్టం. సుబ్బి అయ్యో అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్.